భువి, మిచెల్ స్టార్క్, రబాడాలా హైట్ ఉండడు. ఈవెన్ వాళ్ళ 150 కిలోమీటర్ స్పీడ్ కూడా వేయడు. బట్ ఐపీఎల్‌లో మోస్ట్ డాట్ బాల్స్ బౌల్ చేసిన బౌలర్ ఎవరంటే మన భువీనే. సో ఈరోజు మన వీడియోలో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఉన్న 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి ఇన్విజిబుల్ వేరియేషన్. చాలామంది బౌలర్స్ తమ బౌలింగ్‌లో వేరియేషన్స్ వేసేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌లో చేంజ్ అనేది ఉంటుంది. అదెలా అంటే స్లోవర్ బాల్ ఏసేటప్పుడు షోల్డర్ డ్రాప్ చేయడం, బౌన్సర్ వేయాలన్నప్పుడు ఫాస్ట్‌గా రన్ చేయడం, ఇలా ముందుగానే బ్యాట్స్‌మెన్‌కి హింట్స్ ఇచ్చేస్తారు. బట్ భువనేశ్వర్ కుమార్ బౌన్సర్ ఎయ్యాలన్నా, కటర్ ఎయ్యాలన్నా, నకుల్ బాల్ ఎయ్యాలన్నా ప్రతి వేరియేషన్‌కి సేమ్ బౌలింగ్ యాక్షన్, సేమ్ రన్‌అప్ అండ్ సేమ్ ఆర్మ్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తాడు. దీనివల్ల బాల్ రిలీజ్ అయినంత వరకు ఏ వేరియేషన్ వేస్తున్నాడో బ్యాట్స్‌మెన్‌కి తెలీదు. సెకండ్ వన్ వచ్చి ఈ డజంట్ నీడ్ ఎ పిచ్. అదేంటి పిచ్ లేకుండా బౌలింగ్ ఎలా వేస్తారనుకుంటున్నారా? నేను చెప్తుంది గ్రీన్ పిచ్ ఉంటే మాత్రమే నేను స్వింగ్ చేస్తా అనే బౌలర్ భువి కాదు. పిచ్‌తో సంబంధం లేకుండా ఏరోడైనమిక్స్‌ని యూజ్ చేసి అప్‌రైట్ సీమ్ పొజిషన్‌తో తనకు కావాల్సిన డైరెక్షన్‌లో స్వింగ్ చేయగలడు. ఒకవేళ ఈ స్వింగ్ మెకానిజం గురించి మీకు వీడియో కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. అండ్ లాస్ట్ వన్ వచ్చి బౌలింగ్ అకార్డింగ్ టు ద ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక బౌలర్ అనుకుందాం. మీరు కెప్టెన్‌ని అడిగి షార్ట్ ఫైన్ లైన్ పెట్టుకున్నారు. బట్ మీరు బ్యాట్స్‌మెన్ బాడీని పాయింట్ చేస్తూ ఒక బౌన్సర్ ఏసారు. బ్యాట్స్‌మెన్ హుక్ షాట్ ఆడి ఆ బాల్‌ని సిక్స్ కొట్టాడనుకుందాం. అప్పుడు కెప్టెన్ ఏమంటాడు? కదా! కానీ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఇలాంటి అన్నెసెసరీ ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి చేయడు. తను కెప్టెన్‌ని ఏ ఫీల్డింగ్ అయితే అడిగాడో ఆ ఫీల్డింగ్‌కి తగ్గట్టు మాత్రమే బౌలింగ్ చేస్తాడు. అందుకే అతని లైన్ అండ్ లెంత్ అనేవి అంత కన్సిస్టెంట్‌గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.